ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో బహిర్త్రాటకంలో సూర్యత్రాటకం గురించి నేర్చుకున్నాం. బహిర్త్రాటకం అంటే కనులను తెరిచి ఏకరూప దృష్టితో చూసేటటువంటి ప్రక్రియని బహిర్త్రాటకం అంటారు. ఇందులో మనకు బహిర్త్రాటకం 3 రకాలు: సూర్య, చంద్ర, నక్షత్ర. చంద్ర నక్షత్ర త్రాటక క్రియలను సూర్యోదయం కంటే ముందు, సూర్యాస్తమయం తర్వాత చేయవలసినటువంటి ప్రక్రియలు. సూర్య త్రాటక క్రియను సూర్యుడు బాలా వ్యవస్థలో ఉన్నప్పుడు, వృద్ధ వ్యవస్థలో ఉన్నప్పుడు మాత్రమే చేయవలసినటువంటి ప్రక్రియ. బాలా వ్యవస్థ అంటే సూర్యోదయ సమయం, వృద్ధ వ్యవస్థ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక ఈ సూర్య త్రాటక క్రియను చేయవలసినటువంటి వయస్సు వారు చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఈ సూర్య త్రాటక క్రియను చేయవచ్చు. ఇక్కడ మనం తెలియచేసేటటువంటి విషయం ఏమిటి అంటే, సూర్య త్రాటక క్రియ మూలంగా ప్రతి ఒక్కరిలో ఏకాగ్రత శక్తి పెరిగిపోతూ ఉంటుంది. కంటి యొక్క శక్తిని మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క మానసిక స్థితిని మనం రోజు రోజుకు అభివృద్ధి చెందించుకోవచ్చు. మానసిక రోగాల నుంచి విముక్తులం కావచ్చు. సుఖ నిద్ర అనేది మనకు ప్రసాదించేటటువంటిది ఈ సూర్యత్రాటక క్రియ. అదేవిధంగా మన యొక్క చర్మ రోగాలను తొలగించేటటువంటిది ఈ సూర్యత్రాటక క్రియ. మనం శరీరంపై సరే రోజు వీలు కాకపోయినా ఆదివారం రోజైనా కూడా శరీరాన్ని మొత్తం నువ్వుల నూనెతో మర్దన చేసి ఈ సూర్యత్రాటక క్రియ చేయడం మూలంగా మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయినటువంటి క్రొవ్వు అనేది మొత్తం తొలగించబడి పోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూర్యత్రాటక క్రియను చేసి ఆనందాన్ని పొందండి. ఆరోగ్యాన్ని మనకు ఇచ్చేటటువంటి ఆ సూర్య భగవానుని క్రియ ఈ సూర్యత్రాటక క్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూర్యత్రాటక క్రియను చేసి, ఇది చాలా తేలికైనటువంటి క్రియ. సూర్యశక్తి అంటే ఆ సావిత్రి మాత, ఆ సబితామాత, ఆ గాయత్రి మాతల యొక్క శక్తి సూర్యశక్తి. ఆ ముగ్గురు మాతల యొక్క శక్తి ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ సూర్యత్రాటక క్రియను చేద్దాం. ఎందుకు ఆలస్యం? సూర్యత్రాటక క్రియ చేయడానికి కూర్చోవలసినటువంటి ఆసనం మనం పద్మాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, చిట్ట చివరకు కుర్చీలో కానీ సూర్యునికి అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది. సూర్యత్రాటక క్రియ చేయడానికి మనకు కావాల్సినటువంటి వస్తు సామాగ్రి: ఒక పరిశుభ్రమైనటువంటి కర్చీపు, ఒక గ్లాసు వాటర్. ఈ సూర్యత్రాటక క్రియను ఏ విధంగా చేయాలో అనేటువంటి తెలియజేసేటటువంటి పద్ధతి. సూర్యునికి అభిముఖంగా మనకు ఇష్టమైన ఆసనంలో కూర్చొని దీనిని 2 నిమిషాలతో ప్రారంభించి 1 గంట వరకు చేయవచ్చు. నెమ్మదిగా రోజు మనం ఈ త్రాటక క్రియను పెంచుకోవచ్చు. అయితే సూర్యత్రాటక క్రియ చేస్తున్నప్పుడు మన యొక్క కనులలో నీరు కారుతూ ఉన్నప్పుడు అప్పుడు కనులను మూసివేసి మనం బాహ్యంగా చూస్తూ ఉన్నటువంటి ఆ సూర్యుడిని కనులను మూసివేసినప్పుడు అంతరంగా ఆజ్ఞాచక్రంలో మనం దర్శించవచ్చు. ఆ విధంగా మూసినప్పుడు మన కళ్ళల్లో నుంచి నీరు చెక్కిళ్ళపై పడి
మన ఏకాగ్రత దృష్టి మరల్చకుండా ఉండడం కోసం ఒక కర్చీఫ్ సహాయంతో ఆ చెక్కిళ్ళపై పడ్డటువంటి ఆ నీటిని మనం తొలగించవలసి ఉంటుంది. ఈ విధంగా మనం సూర్య త్రాటక క్రియను 2 నిమిషాలతో ప్రారంభించి గంట వరకు కొనసాగించవచ్చు. సూర్య త్రాటక క్రియ పూర్తయిన తర్వాత మనం మన శరీరంలో ఏ భాగాన్నైతే ఎక్కువ పనికి కల్పించామో ఆ భాగం మన శరీర భాగాల అన్నింటికంటే ఉష్ణోగ్రతను ఎక్కువ పొంది ఉంటుంది. కాబట్టి ఆ భాగాన్ని మన శరీర ఉష్ణోగ్రతతో సమానం చేయడం కోసం ఆ భాగాన్ని మన శరీర ఉష్ణోగ్రతతో సమానం చేయడం కోసం ఆ భాగాన్ని మనం కాస్తంత నీళ్ళలో ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక గ్లాసు నిండుగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మనం ఆ కన్నును ఈ విధంగా ఉంచి కుడివైపు ఎడమవైపు పైకి క్రిందికి, అదేవిధంగా ఈ రెండవ కన్నును కూడా కుడివైపు ఎడమవైపు పైకి క్రిందికి తిప్పి ఆ కనులను ఈ విధంగా మనం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేయడం మూలంగా మన కంటి యొక్క ఉష్ణోగ్రత తగ్గి మన శరీర ఉష్ణోగ్రతతో సమానమైపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు చేయడం మూలంగా మన కంటి జబ్బుల నుంచి మనం ఖచ్చితంగా దూరం కావచ్చు, ఏకాగ్రత శక్తిని పెంచుకోవచ్చు. చూడండి, ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వచ్చేసి, గురువుగారు అసలు ఆ భగవంతుడు ఉన్నాడంటారా అని అడిగినప్పుడు ఆ గురువుగారు చిరునవ్వు నవ్వేస్తూ, నాయన థియేటర్లలో ఎప్పుడైనా సినిమాలు చూశావా అని అడిగేస్తాడు. చూశానండి గురువుగారు, చాలాసార్లే చూశాను. థియేటర్లలో తెరపై బొమ్మ ఎలా వస్తుంది నాయన అని అడిగేసినప్పుడు, ప్రొజెక్టర్ రూమ్లో ప్రొజెక్టర్ ఉంటుంది గురువుగారు, ఆ ప్రొజెక్టర్ నుంచి ఆ కిరణాలు అనేవి వచ్చివేసి తెరపై బొమ్మ రూపంలో పడిపోతాయి, కిరణాలే బొమ్మ అయిపోయాయి అని చెప్పేస్తాడు. నాయన ఏ రకంగానైతే కిరణాలే బొమ్మ అయిపోయాయో తెర మీద, అదేవిధంగా సూర్యుడు అనేటటువంటి ప్రొజెక్టర్ రూమ్ నుంచి వచ్చినటువంటి ప్రొజెక్టర్ కిరణాలు ఈ ప్రపంచం అనే తెర మీద పడి మనమనే బొమ్మలం తయారై అవునాయనా, అంతకు మించి వేరేది ఏమీ లేదు. కానీ ప్రొజెక్టర్ రూమ్లో ప్రొజెక్టర్ను రన్ చేసేవాడు ఒకడు ఉన్నట్లే, ఆ చిత్రాన్ని తీసిన ఒక డైరెక్టర్ ఉన్నట్టే, దర్శకుడు ఉన్నట్లే, ఆ చిత్రం యొక్క లాభ నష్టాలను బేరీజు వేసుకొని లాభం వస్తే ఆ చిత్రాన్ని ఉంచి, నష్టం వస్తే ఆ చిత్రాన్ని ఆ థియేటర్ నుంచి తీసివేసేటటువంటి హక్కు ఆ థియేటర్ యజమానికి ఉన్నట్లే, అక్కడ మనకు విష్ణుమూర్తి ఉన్నాడు నాయన. ఆ ప్రొజెక్టర్ను రన్ చేసే వ్యక్తి, మనల్ని ఆడించేటటువంటి వ్యక్తి, మనల్ని సృష్టించినటువంటి వ్యక్తి బ్రహ్మ ఉన్నాడు నాయన. అదేవిధంగా మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, మన తప్పొప్పులను, మన పాపపుణ్యాలను ఎంచివేసి మనల్ని ఇక్కడ ఉంచాలా తీసివేసి అనేటువంటి అధికారం కూడా ఉన్నటువంటి ఆ సదాశివుడు కూడా ఉన్నాడు నాయన. వీళ్ళు లేనట్లే నువ్వు అనుకుంటే వాళ్ళు కూడా లేనట్లే. ఏ రకంగానైతే థియేటర్ యజమాని ఉన్నాడు, అదేవిధంగా ప్రొజెక్టర్ మెన్ను ఉన్నాడు, డైరెక్టరు ఉన్నాడు. నీకు కనపడడం లేదని, వీళ్ళను లేరు అని నువ్వు ఏ విధంగా అనలేకపోతున్నావో, అదేవిధంగా వాళ్ళను లేడు అనడం కూడా నీ అజ్ఞానమే అయిపోతుంది నాయన. వీళ్ళు ఉన్నారని నీకు ఖచ్చితంగా తెలిసి వాళ్ళు కూడా ఉన్నట్లే. ఈ వాస్తవాన్ని నువ్వు నమ్మిన నాడే నీకు ఈ జీవిత సత్యాన్ని, ఈ సూర్య త్రాటకం చేయడం మూలంగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటటువంటి జ్ఞానాన్ని ఆ సూర్యదేవుడే ప్రసాదిస్తాడు నాయన. ఆ సూర్యదేవుని మూలంగానే, ఆ సూర్యదేవుడు తదేక దృష్టితో, ఏకాగ్రమైనటువంటి దృష్టితో చూస్తూ ఉండడం మూలంగానే ఈ సమస్త సృష్టి ఏర్పడింది. ఆ సూర్యదేవుడు కూర్చొని ఒక చోట ఉండి తదేక దృష్టితో చూస్తూ ఉండడం మూలంగా మాత్రమే మనమందరం ఈ
భూమి మీద జీవిస్తున్నావు నాయన. ఈ వాస్తవాన్ని నమ్ము. ఇది వాస్తవం, నీ కంటికి కనిపించే ఒకనొక నగ్న సత్యం ఇది. చూడండి, మనల్ని కూడా సూర్యభగవానుడు, నాయన నీవు ఈ రకంగా మంచి చెడులను చూస్తున్నావు, పాపపుణ్యాలను చూస్తున్నావు, సుఖ దుఃఖాలకు ఏ రకంగా ఒకే రకమైనటువంటి ప్రతిస్పందనను ఇస్తున్నావు, నాకు కూడా ఆ శక్తిని ప్రసాదించు తండ్రి అంటూ ఆ సూర్యదేవుణ్ణి మనం ప్రార్థిస్తే, ఆయన ఏ రకంగానైతే అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తున్నాడో, మంచిని చెడును, తప్పును ఒప్పును, సుఖాన్ని దుఃఖాన్ని, కష్టాన్ని నష్టాన్ని, ఆ శక్తిని నీకు కూడా ప్రసాదిస్తాడు. నువ్వు కూడా సాక్షిభూతుడు అయిపోతావు. ఈ నాటకాలన్నింటినీ నువ్వు చూసేటటువంటి వ్యక్తివే అయిపోతావు. నీకు ఆ శక్తిని ఆయన ప్రసాదించి తీరుతాడు. కాబట్టి మనం ప్రతిరోజు ఈ విధంగా 5 నిమిషాల సేపైనా, ఎందుకంటే మనల్ని ఈ భూమిపై నడయాడించేటటువంటి శక్తి ఆయనకే ఉంది. ఆయన కిరణమే కదా మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూర్యకిరణ త్రాటక క్రియను ఆచరించి వారి యొక్క కంటి శక్తిని, వారి యొక్క మానసిక శక్తిని, మానసిక దృఢత్వాన్ని, ఎముకల దృఢత్వాన్ని మనం పెంచుకోవచ్చు. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.